ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మై డియర్ లేడీస్, ఈ వీడియో నువ్వు చూస్తుంటే డెఫినెట్లీ స్కిప్ చేసేది, బికాస్ ఇట్స్ ఎ బాయ్స్ థింగ్. మై డియర్ మెన్, ఇప్పటికే ఆ థంబ్నెయిల్ చూసి నీకు ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, ఈరోజు మాస్టర్బేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మాస్టర్బేషన్ అనే కాన్సెప్ట్ గుడ్డా బ్యాడా అనే దాని గురించి బోల్డ్ అండ్ డిబేట్స్ ఉన్నాయి యూట్యూబ్లో. బట్ చాలా తక్కువ మంది దీని డార్క్ సైడ్ గురించి మాట్లాడతారు. అండ్ తెలుగులో నేను చాలా రేర్గా చూశాను. సో మై డియర్ బ్రదర్స్, ఇన్ని రోజులు ఈ మాస్టర్బేషన్ అనే కాన్సెప్ట్ని చాలా లైట్ తీసుకున్నాం కాదు, చాలా కామన్ అండ్ డైలీ రొటీన్ అయిపోతుంది. మాట్లాడదాం దీని గురించి. బిఫోర్ దట్, వెల్కమ్ బ్యాక్ టు ద లైఫ్ స్టైల్ వ్లాగ్. దిస్ ఈస్ చరణ్. సొసైటీలో ఈ మాస్టర్బేషన్ అనే వర్డ్ వాడితే అదొక సిన్ అయిపోయింది. దీని గురించి ఎవడు అవేర్నెస్ ఇవ్వడు. మనం డైలీ యూస్ చేసే ఈ రీల్స్ షార్ట్స్ నుంచే మొదలెడదాం. ఈ రీల్స్ షార్ట్స్లో మ్యాక్సిమం ఈ మాస్టర్బేషన్ అనే టాపిక్ గురించి వస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్తున్నారు. ఓకే ఫైన్, హౌ మెనీ టైమ్స్ ఎ డే అనే క్వశ్చన్ వస్తే ఎప్పుడో ఎక్కడో రీల్స్లోనూ షార్ట్స్లోనూ చూశారు 45 times ఒకడు మాస్టర్బేట్ చేసుకొని చచ్చిపోయాడు. ఫస్ట్ ఇలా కూడా చచ్చిపోతారా అని కొద్దిగా నవ్వుకున్నా, నెక్స్ట్ మినిట్ కొద్ది కమెంట్స్ ఓపెన్ చేసి చూసారు. షాక్ అయ్యారు ఆబ్వియస్లీ, బికాస్ దాంట్లో కామెంట్స్ ఏమన్నా తెలుసా, అరే డైలీ లిమిట్ 44 రా, 45 5th టైం వాడెవడో చేసుకొని చచ్చాడరా అని మాట్లాడుతున్నారు. సరే పోనీ ఈ 40 times కూడా పక్కన పెడితే డైలీ 20 times మాస్టర్బేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. డైలీ 20 times అంటే ప్రతి గంటకి యుద్ధం చేస్తావు బ్రో. ఎంత ఓపిక కావాలి బ్రో 20 times అంటే? నీ తప్పేం లేదు బ్రో, బికాస్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్స్లో డాక్టర్సే వచ్చి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, మెంటల్ పీసు ఇలాంటివన్నీ చెప్తున్నారు కాబట్టి సో వాళ్ళు చెప్పిందే కరెక్టే. బట్ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది బ్రో. డేకి 20 సార్లు అంటే ఇంకా తమ్ముడి పైన యుద్ధాలే చేస్తాం. మాస్టర్బేషన్ గుడ్డా బ్యాడా అనే డిబేట్ నీకు కొంచెం పక్కన పెడతాం. ది డార్క్ సైడ్ ఆఫ్ మాస్టర్బేషన్ గురించి ఈరోజు మాట్లాడదాం. అందులో ఫస్ట్ పాయింట్, ది డోపమిన్ ట్రాప్. మనలో చాలామందికి కష్టపడడం అంటే ఇష్టం ఉండదు బ్రో. సో వీ విల్ చూస్ ద ఈజీ వే. అలా ఈజీ వేస్ అన్నీ చూస్ చేసుకొని ఈ డోపమిన్ ట్రాప్లో ఇరుక్కుంటాం బ్రో. సింపుల్గా నీకు ఈ డోపమిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఒక రివార్డ్ సిస్టమ్ లాగా అనుకో. స్కూల్లో ఏదైనా కాంపిటీషన్ గెలిచినప్పుడు నీకు అవార్డ్స్, ప్రైజెస్ ఇలాంటివి ఇస్తారు కదా. సో అలా మన బాడీలో ఏదన్నా కష్టపడి పని చేసి ఏదైనా అచీవ్ చేస్తే ఈ డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీకు ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, మనం జిమ్ చేసినప్పుడు లేదంటే ఏదైనా హార్డ్ వర్క్ చేసి అచీవ్ చేసినప్పుడు, ఫేవరెట్ ఫుడ్ తిన్నప్పుడు, లేదు క్రష్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు, మన భాషలో చెప్పాలంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. చాలా మూవీస్లో చూపిస్తారు కదా, అలా హీరోయిన్ కనపడగానే అదొక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా. సో అలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఈ డోపమిన్ అనే హార్మోనల్ వల్ల మన బాడీలో అలాంటి ఫీల్ వస్తుంది అనమాట. ఈ డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. బట్ ఈ డోపమిన్ హిట్కి ఒక చీట్ కోడ్ ఉంది, అదే ఈ మాస్టర్బేషన్. మనం ఎప్పుడైతే ఈ మాస్టర్బేషన్కి అలవాటు పడతామో, నీ ఫేవరెట్ ఫుడ్ తిన్నప్పుడు, లేదు జిమ్ చేసినప్పుడు, లేదు ఏదైనా అచీవ్ చేసినప్పుడు వచ్చే డోపమిన్ హిట్ 2 minutes మ్యాగీ రెడీ అయినట్టు, ఆ 2 minutes పోర్న్ వీడియో చూసి నువ్వు మాస్టర్బేట్ చేసుకోగానే ఆ డోపమిన్ హిట్ వచ్చేస్తుంది. అంతలా డోపమిన్ కోసం కష్టపడే బదులు ఈ 2 minutes మ్యాగీలో మనకి ఆ డోపమిన్ హిట్ వస్తున్నప్పుడు ఇది బెస్టే కదా బ్రో అనుకుంటున్నావా? ఇక్కడే సెకండ్ పాయింట్ వస్తుంది, ద డెత్ ఆఫ్ మోటివేషన్. లైఫ్లో నువ్వు ఏదైనా అచీవ్ చేయాలి లేదా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ కొట్టాలంటే ఈ మోటివేషన్ అనే ఫ్యాక్టర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో. రోజుకు నువ్వు 20 సార్లు మాస్టర్బేట్ చేసుకుంటే ఇంకా బాడీలో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో దానివల్ల ఈరోజు చేయాల్సిన వర్క్స్ అన్నీ పోస్ట్పోన్ చేసుకుంటాం. దీన్నే ప్రోక్రాస్టినేషన్ అంటారు. అబ్బో, ఈ ప్రోక్రాస్టినేషన్ గురించి చెప్పాలంటే బోల్డ్ కథ ఉంది, దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడదాం. ప్రజెంట్ మన టాపిక్ డెత్ ఆఫ్ మోటివేషన్. సో కోర్టులో కేసులు ఎలా వాయిదాలు వేస్తారో మనం కూడా రోజు చేయాల్సిన వర్క్స్ అన్నింటినీ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం, చేసే ఓపిక మోటివేషన్ లేక. అలా వాయిదాలు వేసిన కేసులకి లాయర్లకి రెమ్యూనరేషన్లు వస్తాయి, కానీ మనం వాయిదాలు వేసిన వర్క్కి మనకు వచ్చేది ఒకటి స్ట్రెస్. అలా స్ట్రెస్ డిప్రెషన్ వచ్చిన వెంటనే నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే
నీకు ఆకలేసినప్పుడు మాత్రమే తినాలి. అలా కాదు రోజుకి 20 సార్లు తింటానంటే నీ రే అది కాదులే చారి గారు, పొట్ట పగిలి చస్తావు. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడిన నీకు బాగా తెలుసు. సో ఆకలేసినప్పుడు తిన్నాను ట్రై చేయి, అంతేగాని ఆత్రంగా తినకు. అండ్ పాయింట్ నెంబర్ 3, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఆబ్వియస్లీ రోజుకి అన్నిసార్లు ఆ ఫోన్ వీడియోస్ దాని మీద వచ్చే యాడ్స్ చూసాక ఆ వీడియోస్లో యాడ్స్లో సైజ్ మ్యాటర్స్ అని 10 సార్లు ఆడంటే 11వ డెఫినెట్లీ నిన్ను నువ్వు కంపేర్ చేసుకుంటావు. ఏక్ మినీ కథ మూవీ మీలో చాలా మంది చూసే ఉంటారు కదా. దాంట్లో మన హీరో సంతోష్ శోభన్ గారు తనది చాలా చిన్న సైజ్ అని ఫీల్ అయ్యి ఎన్ని ఇంచెస్ కావాలనుకుంటున్నారు? ఒక 4, 5, 9 సార్. నువ్వు ఆగు బ్రో, సార్ రౌండ్ ఫిగర్ 10 చేసేయండి. అలా సైజ్ మ్యాటర్స్ అనే ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్లోకి వస్తాం. ఇది ఒక్కటే కాదు, అకార్డింగ్ టు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ దేర్ డేటా, మన వాళ్ళకి నార్మల్ వీడియోస్కి ఆ డోపమిన్ హిట్ రాక వెబ్సైట్లోకి ఇలా సర్చ్ బాక్స్లో చాలా వైల్డ్ ప్రాంప్ట్లు ఇచ్చి మరీ వెతుకుతున్నారంట వీడియోస్ కోసం. ఆ నార్మల్ వీడియోస్ సరిపోవట్లేదు. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. పాయింట్ నెంబర్ 4, ల్యాక్ ఆఫ్ ఫోకస్. నీ ఫోకస్ మొత్తం ఆ పాన్ వీడియోస్లో ఆ మాస్టర్బ్యూషన్ పైన పెట్టేస్తే ఇంకా నువ్వు చేసే వర్క్ మీద ఏం పెడతావు బ్రో ఫోకస్? నిజం చెప్పండి, మనలో ఎంతమంది చాలా ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నాం? మాస్టర్బ్యూషన్కి ఫోకస్కి అసలు లింక్ ఏంటి అంటావా? చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్కే తీసుకుందాం. ఆఫీస్ వర్క్ అనగానే మనకి ఎక్కడ లేని స్ట్రెస్, డిప్రెషన్, ఇరిటేషన్ చాలా వస్తాయి. మాస్టర్బ్యూషన్కి అలవాటు అడిక్ట్ అయిపోయిన ఒక పర్సన్, వాడికి ఫుల్గా స్ట్రెస్, డిప్రెషన్ వస్తే వాడి మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ మాస్టర్బ్యూషన్. బికాస్ ఆఫ్ ద డోపమిన్ హిట్, రిలాక్సేషన్, ఇంకా స్ట్రెస్ ఫ్రీ, రిలీఫ్, ఇలా చాలా ఫ్యాంటసీ వర్డ్లు పెట్టి కానిచ్చేస్తాం. ఇలా స్ట్రెస్, డిప్రెషన్ వచ్చిన ప్రతిసారి తమ్ముడితో క్రికెట్ ఆడేసాం అనుకో, ఇంకా ఫోకస్డ్గా ఎక్కడ వర్క్ చేస్తాం? లైఫ్లో చాలా స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి బ్రో. వాటన్నిటిని ఫేస్ చేయాలి కానీ ఇలా టెంపరీ సొల్యూషన్స్ తీసుకొచ్చి ఆ డోపమిన్ హిట్కి అలవాటు పడిపోయి లైఫ్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. నీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనం ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయ్యి లేదంటే ఏదైనా వర్క్లో లోడ్ ఎక్కువయ్యి అలా ఫోన్ తీసుకొని, ఫోన్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య క్రోమ్లో వాడే ఇన్కాగ్నిటోకి మనం వాడే ఇన్స్టాగ్రామ్కి పెద్ద తేడా లేకుండా పోయింది. సో నువ్వు స్ట్రెస్ ఫీల్ అయిన ప్రతిసారి ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తావు. రీల్స్లో ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి రీల్స్ చూడు. నైట్ అయితే స్పెషల్గా వస్తాయి నీకోసం, లైన్ పెట్టి మరీ వస్తాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ బ్రో, ఒకప్పుడు సీడీలు, మెమరీ కార్డులు, సరిగ్గా చెప్పండి అర్థమేలాగా అడగరా ఏంటి మొత్తమా? బట్ ఇప్పుడు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం వాటి కోసం. సింపుల్గా మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, చాలా పుష్కలంగా దొరుకుతాయి. పాపం వాళ్ళ తప్పేం లేదు బ్రో, మనీ కోసం, ఫేమ్ కోసం వాళ్ళు అలాంటి రీల్స్ చేస్తారు. బట్ ఆ రీల్స్ చూసి చూసి కన్జ్యూమ్ చేసి we lose our self control. ఇక్కడే 5th పాయింట్ వస్తుంది, ఇట్ డెస్ట్రాయ్స్ సెల్ఫ్ కంట్రోల్. ఇలా రోజుకి ఇన్నిసార్లు చేసుకోకూడదు, వీక్లో ఎన్నిసార్లే మాస్టర్బేట్ చేసుకోవాలి, లేదు 1 month వరకు మాస్టర్బేట్ చేసుకోకూడదు అని ఇలాంటి రూల్స్ పెట్టి నువ్వే ఎన్నిసార్లు బ్రేక్ చేస్తుంటావు. అండ్ బై ద వే, నెక్స్ట్ మంత్ వచ్చేది నవంబర్, చాలా మంది ట్రెండ్ స్టార్ట్ చేస్తారనమాట, నో నట్ నవంబర్ అని చెప్పి. తప్పు లేదు బ్రో, బట్ ఆ ఒక్క 1 monthలో పాటించింది నువ్వు ఇయర్ మొత్తం ఎందుకు పాటించలేకపోతున్నావు? బికాస్ ఆఫ్ లూజింగ్ సెల్ఫ్ కంట్రోల్ బ్రో. నువ్వు ఎప్పుడైతే ఈ మాస్టర్బేషన్ వల్ల నీ సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవుతావో, ఈ మాస్టర్బేషన్ అనే ఒక్క కాన్సెప్ట్లోనే కాదు, మాక్సిమం అన్ని విషయాలు లైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తావు, సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతావు, నీ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. బికాస్ నువ్వు ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్ చేయాలంటే దాని గురించి నువ్వు స్ట్రెస్ తీసుకోవాలి, ఆలోచించాలి. ఇంకెక్కడ ఉంటుంది బ్రో, నువ్వు స్ట్రెస్ అయిన ప్రతిసారి మాస్టర్బేషన్ చేస్తే సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయినాక ఇంకెక్కడ ఉంటుంది డెసిషన్ మేకింగ్ పైన కమాండ్? ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఏ విషయమైనా సరే మనం సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉండాలి. ఒక్కసారి నీ సెల్ఫ్ కంట్రోల్ అనేది నువ్వు లూజ్ అయ్యావు అనుకో, నీ లైఫ్ డెసిషన్స్ కానీ నీ లైఫ్ కానీ వేరే వాళ్ళ చేతిలో పెట్టేస్తావు. ప్రతి విషయంలో ఏదో ఒక దానిపైన డిపెండ్ అయిపోతాం. కొద్ది రోజులు గడిస్తే కానీ మనకు అర్థం కాదు. గుడ్స్ ప్యాన్ రా. ఐ నో ఈ వీడియో చూసిన తర్వాత మీలో కొంతమంది బాత్రూమ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అవును, మరి నువ్వు ఇన్స్టాగ్రామ్ హాట్ మోడల్వి, నేను చూసి బాత్రూంలో పోవడానికి. అలా కాదురా చారి, వీడియోలో అన్నిసార్లు పోర్నోగ్రఫీ, పోర్న్ స్టార్స్, పోర్న్ వీడియోస్, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడాం కదా. సో అలా గుర్తొచ్చి పడుకున్న గుర్రాన్ని లేపి రే 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 అంత లేదు.
తన్నడం దాని గురించి చెప్తాను. అదే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటారు కదా, అలాంటిది అనమాట. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నీకు నువ్వు ఒక ఛాలెంజ్ ఇచ్చుకో బ్రో. 21 days మాస్టర్బేషన్ మానేస్తాను. ఆ 21 days తర్వాత డిఫరెన్స్ నీకే క్లియర్గా అర్థమైపోతుంది బ్రో. బికాస్ 21 days నువ్వు ఆపుకున్నావు కదా, ఆపుకున్న వెంటనే నీకు అర్థమైపోతుంది మనం ఇది చేసుకోకపోతే చచ్చిపోము అని. నీకు స్ట్రెస్ వచ్చినప్పుడల్లా ఆ థాట్ పోతుంది. నువ్వు ఏదైనా ఫేస్ చేయాలని ట్రై చేస్తావు. స్ట్రెస్ వచ్చినప్పుడు ఏదైనా కాఫీ తాగాలనిపిస్తుంది కానీ బాత్రూమ్కి వెళ్ళాలని థాట్ కూడా రాదు. సో ట్రై చేయవు 21 days. దానివల్ల డెఫినెట్లీ మన లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది. కష్టం బ్రో, చాలా అడిక్ట్ అయిపోయానంటే దీన్ని ఎలా డీటాక్స్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అన్ని ఇప్పుడే మాట్లాడితే ఆల్రెడీ ఇంత వచ్చింది, మీకే బోర్ కొట్టేస్తుంది. సో వీడియో నచ్చుంటే కింద లైక్, కొత్తగా వచ్చింటే పక్కన సబ్స్క్రైబ్ రెండు చేసి అండ్ అలాగే నీ ఫేవరెట్ పోర్న్ స్టార్ ఎవరు కూడా కింద కమెంట్ చేసి. ఎందుకు నెక్స్ట్ టైం బాల వీడియో చూడడానికి క్యాప్చర్ నీకోసం రాసుకో. మన వాళ్ళు చెప్తారు మంచి మంచి పోర్న్ స్టార్ పేర్లు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నిజం చెప్పినాను. Until next time, stay stylish, stay confident and keep selling the fashion dilemma. I will be back with another interesting video. చారి గారు ఒకసారి మీ ట్యాబ్ ఇవ్వండి. ఎందుకురా, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్ అది పోయారు. నువ్వెప్పుడు చూసావరా ఆ ట్యాబ్? నేనే కదా ఎక్కువ యూజ్ చేసేది. అంటే ఎస్